ओम शांति। ओम शांति। वर्तमान समय के अनुसार వర్తమాన సమయ అనుసారంగా किस विधि से ఏ విధితో भगवान को प्रत्यक्षता कराना है, భగవంతుణ్ణి ప్రత్యక్షత చేసుకోవాలో उसके लिए దాని గురించి अपना स्थिति कैसे रखना है, మన స్థితి ఎలా ఉంచుకోవాలో अपने को क्या परिवर्तन करना है, మనని ఎలా పరివర్తన చేసుకోవాలో ये बात बाबा ने ए मुरली में कहा है। ఆ విషయాలన్నీ బాబా ఈ మురళిలో చెప్తున్నారు। इस मुरली का डेट है మురళి యొక్క డేట్ 18 जनवरी 1999। జనవరి 18, 1999। स्थूल रूप में స్థూల రూపంలో फोटो द्वारा, ఫోటో ద్వారా, चित्र द्वारा, చిత్రాల ద్వారా, ज्ञान द्वारा, జ్ఞానము ద్వారా, टोली द्वारा, టోలీ ద్వారా, सॉन्ग्स और फिल्म द्वारा ఆటల ద్వారా మరియు లేకపోతే సినిమా ద్వారా बाबा का संदेश देने का బాబా యొక్క సందేశాన్ని ఇవ్వటానికి अभी तक हमने साधना की है। ఇప్పటి వరకు మనము సాధన చేసాం। इसके बाद क्या करना है? అయితే దీని తర్వాత మనం ఏం చేయాలి? बाप दादा బాబ్దాదా तीनों लोगों को, 3 లోకాలకు, स्पेशली सारे मनुष्य आत्माओं को స్పెషల్ గా మొత్తం అందరి మనుష్య ఆత్మలకు अपना संदेश देना चाहते हैं। ఆయన సందేశాన్ని ఇద్దామని అనుకున్నారు। समय बहुत कम है అయితే సమయమేమో తక్కువగా ఉంది, और सेवा बहुत है। సేవేమో చాలా ఎక్కువగా ఉంది। बाहर का वायुमंडल तो बहुत खराब है। బయట వాయుమండలం అయితే చాలా మురికిగా అస్సలు బాలేదు। इस समय पर ఈ సమయంలో ईश्वरीय सेवा कैसे हो सकता है? ఈశ్వరీయ సేవ ఎలా జరుగుతుంది? दुनिया में ప్రపంచంలో मनुष्य आत्माएं మనుష్యాత్మలు भविष्य के लिए, భవిష్యత్తు గురించి अपने प्रोटेक्शन के लिए తమని తామని రక్షించుకోవడానికి साधन को इकट्ठा करने में बिजी हो गए हैं। వాళ్ళని రక్షించుకోవడానికి ఈ సాధనాలన్నీ సేకరించడంలో మొదలు పెట్టారు। వాళ్ళు బిజీగా ఉండిపోయారు అందులో। बिल्डिंग बनाने में, బిల్డింగ్ తయారు చేసుకోవడానికి, बैंक बैलेंस रेडी करने में బ్యాంక్ బ్యాలెన్స్ రెడీగా ఉంచుకోవడానికి, और बहुत कपड़े को स्टॉक करने के रूप में, లేకపోతే చాలా దుస్తులు అన్ని స్టాక్ రూపంలో ఉంచుకోవడంలోను ऐसे साधन को इकट्ठे कर रहे हैं। అలా వాళ్ళందరూ సాధనాల్ని సేకరించి అలా పెంచుకుంటున్నారు। और बाबा की बच्चे भी బాబా యొక్క పిల్లలు కూడా साधन को ज्यादा कर रहे हैं, बिल्डिंग बना रहे हैं, फर्नीचर ले रहे हैं, कार ले रहे हैं। బాబా పిల్లలు కూడా సాధనాల్ని ఎక్కువగానే చేస్తున్నారు। ఎలా బిల్డింగ్లు కట్టుకోవడంలోను, లేకపోతే కార్లు కొనుక్కోవడంలోను అట్లా। लेकिन बाबा क्या चाहता है? అయితే బాబా ఏం కోరుకుంటున్నారు? साधन को यूज करो, సాధనాలను అయితే మీరు ఉపయోగించుకోండి, लेकिन साधना द्वारा भगवान का प्रत्यक्षता करना है। అంటే మీరు సాధనాలన్నీ ఉంచుకోండి, కానీ మీరు సాధన చేసి భగవంతుని ప్రత్యక్షత చేసుకోవాలి। तो साधना क्या है, साधन क्या है? అయితే ఇక్కడ సాధన అంటే ఏంటి, సాధనాలు అంటే ఏంటి? साधन और साधना, సాధన మరియు సాధనాలు అంటే ఏంటి? हाँ ठीक है। साधन माना इंस्ट्रूमेंट्स, ఇక్కడ సాధనాలు అంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట। जैसे कि शरीर एक भी साधन है, ఎలా అంటే ఈ శరీరం ఒక సాధనము, मन बुद्धि भी एक साधन है, మన మనస్సు బుద్ధి కూడా సాధనాలే। हम जो सॉन्ग सुनते हैं वो भी साधन है, మనము ఏదైనా పాట విన్నాం అనుకోండి, అది కూడా సాధనమే। जिनको देखकर, योगेश भाई को देखकर आप जो योग करते हो वो भी साधन है। మీరు ఎవరిని చూసి, అంటే ఇక్కడ యోగేష్ భాయ్ని చూసి యోగం చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఆయన సాధనమే। तो साधना क्या है? అయితే సాధన అంటే ఏంటి? ये सभी साधन हम भगवान को जोड़ने के लिए यूज कर रहे हैं।
ఇవన్నీ ఇక్కడ ఈ సాధనాలన్నీ మనము భగవంతుడితో జోడించేందుకే మనం ఇవన్నీ ఉపయోగించుకుంటున్నాం. बाबा के पास जोड़ने के बाद అయితే బాబాతో అక్కడ జోడించబడిన తర్వాత आपको जो शांति, सुख, आनंद, प्यार, शक्ति जो मिलता है, మీకు ఏదైతే శాంతి, ఆనందము, ప్రేమ, సుఖము ఏదైతే మీకు దొరుకుతున్నాయో उसको कहते हैं साधना। దాన్ని అంటారు సాధన అని చెప్పింది. ये सभी साधन द्वारा ఇవన్నీ కూడా సాధనాల ద్వారా अपने मन को कितना निरंतर परमात्मा के साथ कनेक्शन में रख सकते हो। మన మనస్సుతో నిర్ तो बाबा पूछते हैं అంటే బాబా అడుగుతున్నారు राजयोग द्वारा రాజయోగం ద్వారా आपका अटेंशन మీ అటెన్షన్ साधन की तरफ है या साधना की तरफ है। సాధన వైపు ఉందా లేకపోతే సాధనాల మీద ఉన్నదా? जब आप साधना करते हो, माना राजयोग करते हो, మీరు సాధన చేసినప్పుడు అంటే రాజయోగం చేసినప్పుడు कितना साधन को यूज कर रहे हो। ఎన్ని సాధనాలని మీరు ఉపయోగించుకుంటున్నారు? साधन कम होना चाहिए, साधना ज्यादा होना चाहिए। ఇక్కడ మీ దగ్గర సాధనాలు ఉపయోగించుకునే సాధనాలు తక్కువ అవ్వాలి, సాధన ఎక్కువ అవ్వాలి, అంటే రాజయోగం ఎక్కువ అవ్వాలి. तो बाबा का जो ओरिजिनल क्वालिटी है అయితే బాబా యొక్క ఏదైతే ఒరిజినల్ గుణాలు ఉన్నాయో वो वायुमंडल द्वारा అవి వాయుమండలం ద్వారా सारे आत्माओं तक जाकर पहुंचना है। మొత్తం ఆత్మలందరి దగ్గరికి వెళ్ళి చేరుకోవాలి. पंच तत्व तक भी पहुंचना चाहिए। పంచతత్వాల దగ్గరికి కూడా వెళ్ళి చేరుకోవాలి. उसके लिए దాని గురించి आपको बेहद का वैराग्य वृत्ति धारण करना पड़ेगा। అలా చేయడం గురించి మీకు అనంతమైన వైరాగ్య వృత్తిని మీరు ధారణ చేయాల్సి ఉంటుంది. तो वैराग्य किसको कहते हैं। అయితే వైరాగ్యం అనేది ఏంటంటారు? कोई भी दुख हो, सुख हो, ఏదైనా దుఃఖమైన అవ్వచ్చు, సుఖమైన అవ్వచ్చు, बहुत अनुभव करने के बाद దాన్ని చాలా ఎక్కువ అనుభవం చెందిన తర్వాత उसके बारे में कुछ आपको इंटरेस्ट नहीं रहना चाहिए, దాని గురించి మీకు ఇంకా ఒక ఇంట్రెస్ట్ ఉండకూడదు. क्योंकि सारा कुछ आपने अनुभव कर लिया। ఎందుకంటే మొత్తం అన్ని అనుభవం మీరు చేసేసారు. उसके तरफ अट्रैक्शन नहीं होना चाहिए, దాని వైపున ఆకర్షణ ఉండకూడదు. उसको कहते वैराग्य। దాన్నే అంటారు వైరాగ్యము అని చెప్పి. जैसे आप गन्ना ले लेते हो, शुगर केन, చెరుకు గడ తీసుకుంటారు, उसको छिलका निकालने के बाद मुख में डालकर उसमें क्या करते हो, चबाते हो। దాన్ని తొక్క తీసేసిన తర్వాత నోట్లో పెట్టుకుని మీరు నవ్వులుతూ ఉంటారు. उसमें सारा रस खाली हो गया, उसके बाद चबाने से कोई मिलने वाला नहीं है, कुछ भी मिलता नहीं है। దాన్ని అలా నమిలి నమిలి రసం అంతా తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి రసం ఏమీ రాదు అందులో, ఎందుకంటే రసం అంతా అయిపోయింది. ఇంక మీరు ఎంత నమిలినా సరే రసం రాదు. उसके बाद उसको फेंक देते हो, దాని తర్వాత ఏం చేస్తారు? మీరు దాన్ని విసిరి వేస్తారు. दोबारा उसको मुंह में डालकर चबाते हो क्या। అయితే రెండోసారి దాన్ని నోట్లో పెట్టుకుని మళ్ళీ నవ్వులుతారా ఏంటి? क्योंकि उसमें कुछ है नहीं। ఎందుకంటే దానిలో ఏమీ లేదు కదా. ऐसे ही అలాగే अपनी जिंदगी में सब कुछ आपने अनुभव कर लिया, మీ జీవితంలో మీరు అన్ని అనుభవం చెందేశారు. सुख भी अनुभव किया, दुख भी अनुभव किया, వాన్ని అనుభవం చెందారు, దుఃఖాన్ని కూడా అనుభవం చెందారు. अभी नया कुछ अनुभव करना है। అయితే ఇప్పుడు ఇంకా వేరే కొత్తగా అనుభవం చెందాల్సి ఉంది. तो वैराग्य वृत्ति आने का दूसरा कारण है, ఈ వైరాగ్య వృత్తి రావడానికి వచ్చేది రెండవ కారణం ఏంటంటే जो आप यूज कर रहे हो మీరు ఏదైతే అనుభవం చెందుతున్నారో उससे भी अच्छा साधन जब आपको मिलेगा तो पहले साधन के ऊपर आपको वैराग्य आएगा। మీరు ఏదైతే ఇప్పుడు ఉపయోగిస్తున్నారో ఆ సాధనాల కన్నా ఇంకా మంచి సాధనాలు వచ్చాయనుకోండి, మీకు ఆ ముందు సాధనాల మీద వైరాగ్య వృత్తి వచ్చేస్తుంది. सिलेंडर गैस आते ही लकड़ी से आग बनाने का साधन के आप में वैराग्य आया। గ్యాస్ సిలిండర్ వచ్చింది, దాని వల్ల ఏం చేశారు? కట్టెల పొయ్యి మీదకి వైరాగ్యం వచ్చేసింది. जैसे कि टाइल्स का फ्लोरिंग आ गया, रेड ऑक्साइड के फ्लोरिंग के लिए वैराग्य आ गया। అయితే ఇక్కడ టైల్స్ ఫ్లోరింగ్ రావడంతో ఆ ముందు వేరే వాడే ఫ్లోరింగ్ మీద వైరాగ్యం వచ్చింది. ऐसे ही అలాగే इस दुनिया में ఈ ప్రపంచంలో सबसे श्रेष्ठ सुख है
అన్నిటికన్నా శ్రేష్టమైన సుఖం ఏంటంటే परमात्मा का प्यार का सुख। పరమాత్మ యొక్క ప్రేమ యొక్క సుఖము. जो बच्चे इसको अनुभव करते हैं పిల్లలైతే ఈ సుఖాన్ని అనుభవం చెందుతారో उनको ऑटोमेटिकली बाकी सारे कर्म और कर्म के फल से वैराग्य आ जाता है। అప్పుడు వాళ్ళందరికీ ఆటోమేటిక్ గా వేరే యొక్క కర్మలు లేకపోతే ఆ కర్మల యొక్క ఫలితాల నుంచి వైరాగ్యం వచ్చేస్తుంది. 5000 साल में 5000 సంవత్సరాల్లో परमात्मा में जो सुख मिलता है और कहाँ भी कोई भी दे नहीं सकता है। పరమాత్మ దగ్గర ఏదైతే సుఖం దొరుకుతుందో అది 5000 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఆ సుఖాన్ని ఇవ్వలేరు. ఎక్కడా కూడా మనకి ఆ సుఖము దొరకదు. सारे विश्व में మొత్తం విశ్వం అంతటిలో वैराग्य पहले आप बच्चों में ही आना चाहिए। వైరాగ్యం మొదట మీ పిల్లల్లోనే రావాలి. क्यों? ఎందుకు? क्योंकि आप कल्प वृक्ष के जड़ में बैठे हो। మీరు కల్పవృక్షం యొక్క వేళ్ల దగ్గర కూర్చున్నారు. आप जो सार लेते हो वही सारे झाड़ को पहुंच जाता है। అంటే వేళ్ల ద్వారా తీసుకుంటుంది కదా చెట్టు. అలాగే మీరు ఏదైతే తీసుకున్నారో సారం అది మీ ద్వారా మొత్తం వృక్షాంతటికి వెళ్తుంది. वैसे ही అలాగే आप भगवान से जो शक्ति लेते हो మీరు భగవంతుడి దగ్గర నుంచి ఏ శక్తి అయితే తీసుకుంటారో आपके द्वारा सारे विश्व के सभी जड़ और चैतन्य चीजों तक जाकर पहुंच जाएगा। మీరు భగవంతుడి దగ్గర నుంచి ఏదైతే శక్తి తీసుకుంటారో అది మీ ద్వారా మొత్తం విశ్వం అంతటికి వెళ్లి చేరుకుంటుంది. जब उन लोगों को ये सुख का अनुभव होने लगेगा ఎప్పుడైతే వాళ్ళందరికీ ఈ సుఖం యొక్క అనుభవం జరగడం మొదలవుతుందో उनके पास भी बुद्धि है, వాళ్ళ దగ్గర కూడా బుద్ధి ఉంది కదా. उनके पास भी डिसाइड करने का कैपेसिटी है। వాళ్ళ దగ్గర కూడా డిసైడ్ చేసే కెపాసిటీ ఉంది కదా. तब वो कंपैरिजन करते हैं, ये सुख क्या है, ये सुख क्या है। అప్పుడు వాళ్ళు కంపేర్ చేయడం మొదలు పెడతారు. ఈ సుఖం ఏంటి ఆ సుఖం ఏంటి అని చెప్పి. ये है इंद्रिय सुख, ये अतीन्द्रिय सुख। ఇదేమో ఇంద్రియ సుఖము అదేమో అతీంద్రియ సుఖము అని చెప్పి కంపేర్ చేయడం మొదలు పెడతారు వాళ్ళు. जब उनको अनुभव होने लगेगा ఎప్పుడైతే వాళ్ళకి అనుభవం చెందడం మొదలు పెట్టిందో तब वो देखने लगते हैं कि ये सुख हमको कहाँ मिलेगा। అప్పుడు వాళ్ళు అడగడం మొదలు పెడతారు ఈ సుఖం మాకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి. ये सुख तो ऑनलाइन में ऑर्डर करने से नहीं मिलने वाला है। ఈ సుఖం అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే దొరికే సుఖం ఏమీ కాదు. कोरियर में भेज नहीं सकते हैं। కొరియర్ లో కూడా పంపించలేరు. सेल करने का शॉप नहीं है, रेट भी नहीं है। ఇది అమ్మడానికి ఈ సుఖాన్ని అమ్మేటటువంటి షాపు లేదు, దానికి ధర కూడా లేదు. उनको अनुभव तो होता है लेकिन वो कहाँ मिलता है उनको पता नहीं चलता है। వాళ్ళకి అనుభవం జరుగుతుంది కానీ అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు. लेकिन కానీ कारण अकारण से కారణం ఏదైనా అవ్వచ్చు లేకపోతే అకారణంగా అవ్వచ్చు. ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా आप बच्चे, ఈ పిల్లలందరూ ऐसे सेवा करने वाले सच्चे बच्चे, ఇలాంటి సేవ చేసేటటువంటి సత్యమైన పిల్లలు, अति स्नेही बच्चे, అతి స్నేహితులైన పిల్లలు उनके सामने कुछ कारण वहां आकर पहुंच जाते हैं। వాళ్ళ దగ్గరికి మీరు ఏదో కారణంతో వాళ్ళు వచ్చి చేరతారు ఇక్కడికి మీ దగ్గరికి. भले लौकिक कारण हो, अलौकिक कारण हो, कारण कुछ भी हो जाए, వాళ్ళు లౌకికంగా కారణంగా అవ్వచ్చు లేకపోతే అలౌకిక కారణంగా అవ్వచ్చు, ఏదో రకంగా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చేరతారు. तो आप निरंतर बाबा के साथ कनेक्शन में रहते हो। అయితే మీరు इकड़ेमो నిరంతరము బాబాతో కనెక్షన్ లో ఉంటారు. तो भगवान की शक्ति आपके बातों द्वारा, संकल्प द्वारा, कर्म द्वारा, आंखों द्वारा स्पेशली बाहर निकलता ही रहता है। ఇక్కడ అయితే మీ ద్వారా భగవంతుని శక్తి మీ ముఖము ద్వారా లేకపోతే స్పెషల్ గా మీ మాటల ద్వారా లేకపోతే స్పెషల్ గా మీ కళ్ళ ద్వారా ఆ శక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుకుంటుంది. जब आपको देखते ही उनको पता चलता है ये जो हमने अनुभव किया था ये शक्ति इनके पास में है। అయితే వాళ్ళు మిమ్మల్ని చూస్తూనే వాళ్ళకి అనుభవిస్తుంది, ఆ అనుభవం కలుగుతుంది వీళ్ళ దగ్గర ఆ శక్తి ఉంది అని చెప్పి. तब वो लोग पूछते हैं आपको ये शक्ति कहाँ से मिला, उसके लिए आपने क्या किया। అప్పుడు వాళ్ళు అడగడం మొదలు పెడతారు ఈ శక్తి మీకు ఎక్కడ దొరికింది ఎలా దొరికింది అని చెప్పి. इसका मतलब దీని అర్థం ఏంటంటే पहले लोगों को भोजन खिलाओ, उसके बाद कैसे बनाना है वो ज्ञान बाद में दे दो। అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మొదట వాళ్ళందరికీ భోజనాన్ని తినిపించండి, తర్వాత
దీన్ని ఎలా చేయాలో ఆ విధిని నేర్పించండి. ठीक है, इसके लिए దీని గురించి आपको बेहद का वैराग्य वृत्ति का जरूरत है। దీని గురించి మీకు అనంతమైన వైరాగ్య వృత్తి చాలా అవసరం. इस दुनिया में कोई भी चीज, कोई भी वस्तु, कोई भी कर्म आपको अट्रैक्ट नहीं होना चाहिए। ఈ ప్రపంచంలో ఏ వస్తువు, ఏ విషయము కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేయకూడదు. नाम मान शान का भी इच्छा नहीं रहना चाहिए। కీర్తి ప్రతిష్టలు యొక్క కోరిక కూడా మీలో ఉండకూడదు. मुझे स्टेज मिलना चाहिए, ये भी इच्छा नहीं रहना चाहिए। నాకు స్టేజ్ ఇవ్వాలి, స్టేజ్ దొరకాలి అన్న అలాంటి కోరిక కూడా ఉండకూడదు. मुझे सेवा का ऑफर मिलना चाहिए, ये इच्छा भी नहीं रहना चाहिए। నాకు సేవ చేసే ఆఫర్ దొరకాలి అన్న కోరిక కూడా ఉండకూడదు. लेकिन आपके द्वारा वो शक्ति फ्लो हो रहा है कि नहीं हो रहा, वो आपको जरूर चेक करना है। అయితే ఇది మట్టుకు మీరు చెక్ చేసుకోవాలి. మీ దగ్గర నుంచి శక్తి ఫ్లో అవుతుందా లేదా అన్నది మట్టుకు మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. तो ऐसे बच्चे అయితే ఇలాంటి పిల్లలు जिनको तीनों लोगों को कोई भी कर्म में इंटरेस्ट नहीं है, ఎవరికైతే 3 లోకాల్లో ఏ కర్మ మీద ఇంట్రెస్ట్ లేదో, सिर्फ बाबा का ईश्वरी सेवा में ही इंटरेस्ट है, वो भी मनसा सेवा में इंटरेस्ट है। ఓన్లీ బాబా మీద ఇంట్రెస్ట్, అది కూడా మనసా సేవలో ఇంట్రెస్ట్ ఉందో, जैसे लौकिक में भी छोटे बच्चों को मोबाइल ऑपरेट करने के बिना और कुछ भी इंटरेस्ट नहीं है उनको। అది ఎలా ఉండాలి అంటే లౌకికంలో చూడండి చిన్న పిల్లలకి మొబైల్ ఆపరేట్ చేయడంలోనే వాళ్ళకి చాలా శ్రద్ధ ఉంటుంది. ఇంకా దేని మీద ఉండదు. అలాగా మీకు మనసా సేవ మీద అంత శ్రద్ధ ఉంటారు. बार बार आपका मन उस सेवा में ही निमग्न होना चाहिए। తరచుగా మీ మనస్సు ఎప్పుడు దాని మీద నిమగ్నమై ఉండాలి. ऐसे बच्चों से, ఇలాంటి పిల్లల నుండి, अति स्नेही बच्चों से అతి స్నేహమైన పిల్లల నుండి आज बाप दादा मिलन मना रहे हैं। ఈ రోజు బాప్దాదా మిలనం జరుపుకుంటున్నారు. आज का दिन ఈ రోజు विशेष में విశేషంగా ब्रह्मा बाबा संपूर्ण होने का दिन है। బ్రహ్మ బాబా సంపూర్ణమైన రోజు. आज के बाद ఈ రోజు తర్వాత నుంచి ब्रह्मा बाबा బ్రహ్మ బాబా हर एक बच्चों के साथ ప్రతి ఒక్క పిల్లలతోనూ छत्र छाया के रूप में ఛత్రఛాయ రూపంలో सुबह से रात तक ఉదయం నుంచి రాత్రి వరకు निरंतर నిరంతరము स्नेह प्यार पालना दे रहे हैं। స్నేహము, ప్రేమ మరియు పాలనని ఇస్తున్నారు. इसीलिए అందువల్ల ब्रह्मा बाबा अव्यक्त होने के बाद బ్రహ్మ బాబా అవ్యక్తమైన తరువాత सेवा में इतना वृद्धि हुई है। సేవలో ఇంత వృద్ధి జరిగింది. तो बाप के साथ सदा ब्रह्मा बाबा है। కాబట్టి మీతో సదా బ్రహ్మ బాబా ఉన్నారు. आज ఈ రోజు बाप दादा और बच्चों का संबंध क्या है? ఆ ఆ, बाप दादा और बच्चों का संबंध क्या है? ఈ రోజు బాప్దాదా యొక్క మరియు పిల్లల యొక్క సంబంధం ఏంటి? पहला है बाप दादा पिता है, हम बच्चे हैं। మొదట ఏంటి? బాప్దాదా తండ్రి మరియు మనము పిల్లలము. नेक्स्ट है बाप दादा टीचर है, हम स्टूडेंट हैं। నెక్స్ట్ సంబంధం ఏంటి? బాప్దాదా టీచరు, మనము స్టూడెంట్స్. तीसरा है बाप दादा गुरु है, हम शिष्य हैं। మూడవది ఏంటి? బాప్దాదా గురువు, మనము శిష్యులము. वैसे तो सारे संबंध हमारा बाप दादा के साथ में है, ఇలా అన్ని సంబంధాలు మనవి బాప్దాదాతోనే ఉన్నాయి. लेकिन आज का जो संबंध है कुछ एक्स्ट्रा संबंध है। అయితే ఈ రోజు ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది వేరే ఎక్స్ట్రా సంబంధం. ये क्या है? स्नेही संबंध है। ఇదేంటి? స్నేహం అనే సంబంధం. ये स्नेह क्या होता है? అయితే ఈ స్నేహం అంటే ఏంటి? जिस किसी को कुछ जरूरत होता है वो औरों के पास जाकर हेल्प मांगते हैं। ఎవరికైనా ఏదన్నా అవసరం అయింది అనుకోండి, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతారు. तो जिनके पास वो शक्ति है वो आकर आपको हेल्प करेगा। అయితే ఎవరి దగ్గర ఆ శక్తి ఉందో వాళ్ళు వచ్చి మీకు ఆ హెల్ప్ చేస్తారు. अभी जो बाबा संबंध कह रहे हैं ఇప్పుడు ఏదైతే బాబా ఏ సంబంధం గురించి అయితే చెప్తున్నారో उसमें वो व्यक्ति जाकर अपना समस्या जरूरत कुछ पूछता नहीं है। అందులో ఈ వ్యక్తి వెళ్ళి ఏంటి అవసరము అని చెప్పి అడిగేటటువంటిది ఏమీ ఉండదు. लेकिन वो जो व्यक्ति हेल्प करने वाला है खुद इनके यहाँ आता है, इनको जो जरूरत है उसके लिए सहयोग देता है।
అయితే ఇక్కడ వీళ్ళు సహాయం కావాలని ఎవరు అడగరు. అయితే ఎవరైతే సహాయం చేయడానికి వస్తారో వాళ్ళే స్వయంగా వచ్చి ఆ అవసరాన్ని తీరుస్తారు. जैसे एक के घर में शादी है, ఎలా అంటే ఒకళ్ళ ఇంట్లో వివాహం ఉంది. उन्होंने अपने बच्चियों को, दामाद को, बेटे को, रिश्तेदार को, सभी को बुलाया। వాళ్ళేం చేస్తారప్పుడు వాళ్ళ పిల్లల్ని, అల్లుడిని, మనవల్ని అందరిని కూడా వివాహానికి ఆహ్వానిస్తారు. उनके पास एक एक्स्ट्रा फ्रेंड भी है। వాళ్ళ దగ్గర ఒక ఫ్రెండ్ కూడా ఉన్నారు. वो फ्रेंड उस दिन शादी के दिन या 4 दिन पहले आ जाता है। ఆ స్నేహితుడు ఏం చేస్తారు? చా పెళ్లి వివాహం జరిగే రోజున ముందే 4 రోజుల ముందే వస్తారాయన. तो घर का मालिक कहता है, आकर भोजन खाओ, सो जाओ, ट्रीटमेंट ले लो करके कहता है। అక్కడ ఇంటి యజమాని ఏమంటారు? రా వచ్చి భోజనం చెయ్యి, ఇక్కడంతా మంచిగా ట్రీట్‌మెంట్ తీసుకో అన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళు. वो फ्रेंड कहता है, मेरा चिंता आप मत करना, अपना काम आप करना, आपका जिम्मेदारी सब कुछ मैं संभालूंगा करके पहले जिम्मेदारी की तरफ वो अटेंशन देता है। ఆ! అప్పుడు అతనంటాడు ఆ స్నేహితుడు, "నువ్వు నా గురించి ఆలోచించొద్దు. నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించు. నేను అన్నీ చూస్తాను బాధ్యతలు" అని చెప్పి వాళ్ళ ఇంటి యజమానితో చెప్తాడు. उनको कुछ कहने का जरूरत नहीं है, जहां जरूरत है वो जाकर वो जिम्मेदारी लेकर परफेक्टली उस जिम्मेदारी को निभाता है। ఆ యజమాని ఏది చెప్పక్కర్లేదు. ఎక్కడ బాధ్యత ఉందో ఏమీని. ఆ స్నేహితుడు ఏం చేస్తాడు? ఎక్కడ ఏ బాధ్యత అవసరమో ఆ బాధ్యతని తీసుకొని దాన్ని పెర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేస్తాడు. उनको कुछ कहने का, ऑर्डर करने का कुछ जरूरत नहीं रहता है, खुद वो जिम्मेदारी लेकर कार्य कर लेता है। ఆ స్నేహితుడితో ఇంటి యజమాని ఏది చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అతనే స్వయంగా బాధ్యత తీసుకొని అన్నీ కంప్లీట్ చేస్తాడు. वो उसके बाद वो शादी हो गया। అయితే ఇదంతా అయిపోయిన తర్వాత వివాహం జరిగిపోయింది. शादी होने के बाद जो ओनर है ना, उस जो फ्रेंड को इतना जायदाद देता है, इतना परमिशन देता है, इतना गिफ्ट देता है, उसके लिए इनको मांगने का जरूरत नहीं, उठाकर लेकर जा सकता है। అయితే వివాహం అయిన తర్వాత ఇంటి యజమాని అతనికి ఎంత ఆస్తినిస్తాడంటే, ఎన్ని గిఫ్ట్‌లిస్తాడు అంటే, ఆ స్నేహితుడు ఇంటి యజమానిని అడగాల్సిన అవసరం ఏమి ఉండదు. అతను ఏది కావాలో అదే తీసుకువెళ్ళిపోవచ్చు. అంత వస్తుంది అతనికి అధికారం. शादी होने के बाद వివాహం జరిగిన తర్వాత वो जो शादी का जो बॉस है, जो जिन्होंने शादी करवाया है, वो पेमेंट करने के लिए बैठता है। అయితే ఎవరైతే వివాహం జరిపించారో వాళ్ళు పేమెంట్‌లన్నీ ఇవ్వడానికి కూర్చుంటారు. जिन्होंने भी मजदूर है, जिन्होंने भी कॉन्ट्रैक्ट से बात किया, उसके अनुसार वो पेमेंट दे देता है। वो है ఎవ్ एक ग्रुप वाले। ఎవరెవరైతే కూలీలు ఉన్నారో, లేకపోతే ఎవరెవరైతే ఏమేమిటి కాంట్రాక్ట్ తీసుకొని వచ్చారో వాళ్ళందరూ ఒక గ్రూప్ వాళ్ళు. వాళ్ళందరికీ వాళ్ళ పేమెంట్స్ ఇచ్చేస్తారు. जो बात किया था उसके अनुसार उन्हें पेमेंट कर दिया। ఏదైతే మాటలు మాట్లాడుకున్నారో వాటి అనుసారం ఆ పేమెంట్ ఇచ్చేస్తారు. दूसरा होते रिलेटिव्स जो आते हैं, उनको स्वीट देना, गिफ्ट देना, कपड़े देना, ये दूसरा ग्रुप का है, उनको भी दे देता है। రెండవది ఏంటి? బంధువులు వస్తారు కదా! వాళ్ళకి గిఫ్ట్‌లు ఇవ్వడము, లేకపోతే బట్టలు ఇవ్వడము, స్వీట్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ ఇచ్చేస్తారు. వాళ్ళు రెండవ గ్రూప్ వాళ్ళు. इसमें बिजनेस नहीं है, ये जो भी मन में आता है वो उसके हिसाब से वो गिफ्ट दे देता है। ఇది ఏమి వ్యాపారం ఏమీ కాదు. వాళ్ళ మనసులో ఏమి అనిపిస్తుందో ఆ గిఫ్ట్ వాళ్ళకి ఇస్తారు. तो तीसरा ग्रुप है, ये वाला फ्रेंड है। అయితే ఇక్కడ మూడో గ్రూప్ ఏంటి? ఈ ఫ్రెండ్ గ్రూప్ లాంటి వాళ్ళనమాట. वो मालिक कहता है, मैं आपको कुछ भी नहीं देता हूँ, आपको जो चाहिए उठाकर लेकर जाओ, जितना चाहे आप लेकर जाओ, जितना जिनको बांटना है बांटो, फुल परमिशन दे देता है। అయితే ఆ వివాహం జరిపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ ఫ్రెండ్‌తో చెప్తారు. "నీకు నేను ఇది ఇవ్వను, అది ఇవ్వను. నీకు ఏమి కావాలో నువ్వు అవన్నీ తీసుకొని వెళ్ళు. నేను నీకు ఆ అధికారాన్ని ఇస్తున్నాను" అని చెప్పి. ऐसे ही అలాగే जो बच्चे ఏ पिల్లలైతే समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा को जो चाहिए, బాప్‌దాదాకి ఏమి కావాలో बाप दादा मुरली द्वारा कहने के पहले ही బాప్‌దాదా మురళి ద్వారా చెప్పక ముందే जाकर ईश्वरीय सेवा में एवर रेडी रहते हैं, వెళ్లి ఈశ్వరీయ సేవలో ఎవ్వరు రెడీగా ఉంటారో उनको वरदान इतना सहज रूप में मिल जाता है। వాళ్ళకి ఇంకా వరదానాలు సహజ రూపంలో దొరుకుతాయి. पुरुषार्थ द्वारा, सेवा द्वारा, तपस्या द्वारा बाबा से वरदान लेना वो बात अलग है। పురుషార్థం ద్వారా, సేవ ద్వారా, తపస్సు ద్వారా బాబా దగ్గర నుంచి గిఫ్ట్స్ తీసుకోవడం అనేది వేరే విషయం.
लेकिन ये जो फ्रेंड्स के रूप में जो लेते हैं ना, उसमें कुछ फॉर्मेलिटीज नहीं रहता है, रूल्स एंड रेगुलेशन नहीं रहता, इतना वॉल्यूम में मिल जाता है। ఇలా ఈ ఫ్రెండ్స్ ఈ గ్రూప్‌లో ఉండి తీసుకోవడం ఉంటుంది కదా! ఇదంతా చాలా వాల్యూమ్‌లో వీళ్ళందరికి అన్నీ వస్తాయి వీళ్ళకి గిఫ్ట్స్. इसमें मालिक के आगे जाकर मांगने का, पूछने का भी जरूरत नहीं रहता है। ఇందులో యజమాని దగ్గరికి వెళ్లి అడగాల్సిన అవసరం ఏమీ ఉండదు. तो आज का दिन 18 जनवरी అయితే ఈ రోజు జనవరి 18 ब्रह्मा बाबा ने और शिव बाबा ने अपने पास जितना भी जायदाद था वो सभी बच्चों के नाम पर विल करने का दिन है। అయితే బ్రహ్మ బాబా దగ్గర లేకపోతే శివ బాబా దగ్గర ఏవైతే ఉన్నాయో ఆస్తులు అవన్నీ కూడా పిల్లల పేరున వీలునామా రాసే రోజు. बाप दादा बैकबोन बनकर బాబ్దాదా వెన్నుముకలా తయారయ్యి बच्चों को स्टेज के ऊपर प्रत्यक्षता करने का दिन है। పిల్లల్ని స్టేజ్ మీద ప్రత్యక్షత చేసేటటువంటి రోజు. इसको समर्थ दिवस कहा जाता है। దీన్ని సమర్థ దినము అని చెప్పి అంటారు. विशेष परिवर्तन दिन कहा जाता है। విశేష పరివర్తన దినము అని కూడా అంటారు. आपको ऐसे अनुभव हो रहा है? మీకు ఇలాంటి అనుభవం జరుగుతుందా? ऐसे वरदान का एहसास हो रहा है? ఇలాంటి వరదానం యొక్క అనుభూతి జరుగుతుందా? अभी तक नहीं हुआ है तो ఇప్పటి వరకు అలా అనుభవం అవ్వలేదు అంటే अभी भी कर सकते हो। ఇప్పుడు కూడా మీరు చేయొచ్చు. कैसे? ఎలా? कंडीशन क्या है? ఇక్కడ కండిషన్స్ ఏంటి? दिल का स्नेह मेरा बाबा कहना चाहिए। ఆ హృదయపూర్వకంగా స్నేహం ఉండాలి. నా బాబా హృదయపూర్వకంగా నా బాబా అని అనాలి. मेरा बाबा माना अपना काम के लिए मेरा बाबा नहीं। నా బాబా అంటే ఇక్కడ మన పనుల గురించి నా బాబా అని కాదు. ईश्वरीय सेवा के लिए मेरा बाबा कहना है। ఈశ్వరీయ సేవ గురించి నా బాబా అని చెప్పి అనాలి. अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. अपना सारा समय మీ యొక్క మొత్తం సమయమంతా संकल्प సంకల్పాలు, सर्व संबंध సర్వ సంబంధాలు बाबा के साथ में है। బాబాతోనే ఉన్నాయా? पहले क्या था? మొదట్లో ఏంటి? ये प्यार बिछड़ा हुआ था, माना अलग अलग हो गया था। ఇది అంతా అలా వేరు వేరుగా అయిపోయింది. చిందరవందరగా అయిపోయింది. हाँ, पति को थोड़ा दिया था, बच्चों को थोड़ा दिया था, माता पिता को थोड़ा दिया था, फ्रेंड्स को थोड़ा दिया था, ऐसे बिछड़ा हुआ था, वो अलग अलग हो गया था। అదేంటంటే వ్యాపించేసింది. ఎందుకంటే లేకపోతే ఇక్కడ భర్తకి ఇచ్చారు, లేకపోతే తల్లిదండ్రులకి ఇచ్చారు, లేకపోతే పిల్లలకి ఇచ్చారు. कभी कभी क्या होता है ना, मेरा घर, मेरा बिल्डिंग, मेरा कार, मेरा गहने, मेरे पत्ते बच्चे, मेरे कपड़े, ऐसे इस मेरे में भी वो जो मेरापन, अधिकार, मोह बिछड़ा हुआ था। అప్పుడప్పుడు ఏమైపోయిందంటే నా ఇల్లు, నా కారు, నా నా బట్టలు, నా వస్తువులు, నా నగలు ఇలా వీటి మీద కూడా నాది అన్న వాటిలోకి కూడా వెళ్ళిపోయింది. अभी क्या आ गया? అయితే ఇప్పుడు ఏమొచ్చింది? संबंध भी बाबा, సంబంధం అంతా బాబాతోనే. साधन भी बाबा, సాధనం కూడా బాబానే. सब कुछ बाबा का है। మొత్తం అంతా బాబాదే. तो सिर्फ बाबा मेरा है। కానీ ఇక్కడ కేవలం బాబా నా వారు మాత్రమే. जब तक ये लेवल आपका नहीं आएगा ఎప్పటి వరకు మీరు ఈ లెవెల్‌లోకి రారో तब तक आपको बाबा का वरदान नहीं मिलता है। అప్పటి వరకు మీకు బాబా యొక్క వరదానం దొరకదు. आज आपको सुबह अमृत वेले से बाबा से बहुत प्यार है। మీకు ఈ రోజు ఉదయం అమృత వేళ నుంచి ఇప్పటి వరకు కూడా బాబాతోనే మీకు చాలా ప్రేమ ఉంది. बहुत सारे लोगों ने बाबा के ऊपर फूल चढ़ाया है, माला चढ़ाई है। చాలా మంది బాబా మీద పూలమాల వేశారు, పువ్వులు వేశారు. उसके बाद रूह ध्यान भी कर रहे हैं। దాని తర్వాత కూడా ఆత్మిక సంభాషణ కూడా చేస్తున్నారు. गिफ्ट भी दे रहे हैं, బహుమతులు కూడా ఇస్తున్నారు. मेल भी भेज रहे हैं, మెయిల్స్ కూడా పంపిస్తున్నారు. ग्रीटिंग्स भी भेज रहे हैं, మీటింగ్స్ కూడా పంపిస్తున్నారు. वैरायटी भोजन बनाकर बाबा को भोग भी रख रहे हैं। రకరకాల వంటలు చేసి బాబాకి భోగ్ కూడా పెడుతున్నారు. बाबा को क्या चाहिए? కానీ బాబాకి ఏం కావాలి? अव्यक्त रूप में प्यार चाहिए, साधन द्वारा प्यार नहीं, दिल का अव्यक्त रूप का प्यार चाहिए। బాబాకి అవ్యక్త రూపంలో ప్రేమ కావాలి. సాధనాల రూపంలో కాదు. హృదయం ద్వారా అవ్యక్తమైన प्यार चाहिए। ప్రేమ కావాలి. साल में एक दिन, సంవత్సరంలో ఒక రోజు सुबह से रात तक ఉదయం నుంచి రాత్రి వరకు बाबा के प्रति బాబా పట్ల ये जो प्यार दिखाते हो ना, ఇలాంటి ప్రేమను చూపిస్తున్నారు కదా! यही प्यार हर रोज हर सेकंड
ఇలాంటి ప్రేమే ప్రతిరోజు, ప్రతి సెకను दुनिया की तरफ दिखाना। ప్రపంచం వైపు చూపించండి. वही सच्चा प्यार सारे विश्व को दान के रूप में देना। అలాంటి సత్యమైన ప్రేమే విశ్వమంతటికి దాన రూపంలో ఇవ్వండి. वो प्यार को दुनिया को अनुभव कराना। ఆ ప్రేమని ప్రపంచానికి అనుభవం చేయించండి. तो वो जो स्थिति है अपने कर्म क्षेत्र में लेकर आना। అలాంటి స్థితిని మీ కర్మక్షేత్రంలోకి మీరు తీసుకుని రండి. वो जो स्नेह के स्वरूप को साकार में इमर्ज करो। అలాంటి స్వరూపాన్ని స్వరూపం యొక్క స్థితిని మీరు సాకారంలోకి తీసుకురండి. मन द्वारा, हाथों द्वारा, फोटो द्वारा, फूल द्वारा नहीं। మనస్సు ద్వారా, పువ్వుల ద్వారా, ఫోటో ద్వారా కాదు. लेकिन प्रैक्टिकली दिखाई देना चाहिए। అయితే ప్రాక్టికల్ గా అది కనిపించాలి. आपके कनेक्शन में जो भी आत्माएं आते हैं, ఈ కనెక్షన్ లోకి ఏ ఆత్మలైతే వస్తారో उनको ऐसे अनुभव होना चाहिए। వాళ్ళకి ఎలాంటి అనుభవం అవ్వాలి అంటే इनके नयन, వాళ్ళ కళ్ళు, इनका बोल, వీళ్ళ వీళ్ళ మాటలు, इनका वृत्ति व वाइब्रेशन వీళ్ళ వృత్తి లేకపోతే వైబ్రేషన్స్ टोटली डिफरेंट है। వీళ్ళవి చాలా అన్ని మొత్తం అంతా డిఫరెంట్ గానే ఉన్నాయి. ये लोग तो ये दुनिया में है ही नहीं, ఇలాంటి వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఉండనే ఉండరు. क्योंकि ఎందుకంటే इस दुनिया में तो कितना टेंशन है, ఈ ప్రపంచంలో ఎంత టెన్షన్ ఉంది. लेकिन इनके कनेक्शन में आते इनको टेंशन का एहसास ही नहीं हो रहा है। అయితే వీళ్ళతో కనెక్షన్ లోకి వచ్చిన వెంటనే వీళ్ళకైతే టెన్షనే రావటం లేదు. तो ऐसे ये कैसे बने? అలా వీళ్ళు ఎలా తయారయ్యారు? ऐसे हमने तो कहानी में सुना था, फिल्मों में देखा था, ఇలా మనము కథల్లో విన్నాము లేకపోతే సినిమాల్లో చూసాము. लेकिन प्रैक्टिकली रह सकते हैं क्या? కానీ ప్రాక్టికల్ గా ఉండగలమా? तो वो लोग पूछते आप कैसे बने? అప్పుడు వాళ్ళు అడుగుతారు మీరు ఎలా తయారయ్యారు? आपको ऐसे किसने बनाया? ఇలా మిమ్మల్ని ఎవరు తయారు చేశారు? लौकिक में आपके घर में कोई फर्नीचर है तो वो पूछेंगे ना कहाँ से लेकर आ गया, रेट कैसा है, किस कंपनी ने मैन्युफैक्चर किया, पूछते हैं ना। లౌకికంలో మీ ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ ఉందనుకోండి, వాళ్ళు అందరూ అడుగుతారు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు తయారు చేశారు, ఎంత రేటు అని చెప్పి. ऐसे ही आपके कर्म द्वारा लोग पूछे आपका ये स्थिति कहाँ से आया। అలా మీ కర్మల ద్వారా వాళ్ళందరూ మిమ్మల్ని అడగాలి, ఈ స్థితి మీకు ఎలా వచ్చింది అని చెప్పి. बाबा उसके लिए एक एग्जाम्पल देते हैं। బాబా దీని గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. आज भी जब आप पांडव भवन में जाते हो, ఇప్పుడు ఈ రోజు కూడా మీరు పాండవ భవన్ కి వెళ్ళారు అంటే वहां का वायुमंडल कितना अच्छा रहता है, అక్కడ వాయుమండలం ఎంత బాగా ఉంటుంది. और कैसे इस सारी दुनिया को आप भूल जाते हो। మీరు మొత్తం ప్రపంచానంతటి మర్చిపోతారు. उसका कारण क्या है? దానికి కారణం ఏంటి? बाप दादा का तपस्या, బాబ్దాదా యొక్క తపస్సు, ब्रह्मा बाबा का तपस्या। బ్రహ్మ బాబా యొక్క తపస్సు. आज भी वहां जो आत्माएं रह रहे हैं उनका तपस्या, ఈ రోజు కూడా అక్కడ ఏ ఆత్మలైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క తపస్సు. स्पेशली ब्रह्मा बाबा का श्रेष्ठ कर्म और त्याग। స్పెషల్ గా బ్రహ్మ బాబా యొక్క శ్రేష్టమైన కర్మలు మరియు త్యాగం. तो वो वाइब्रेशन आज भी वहां चार्ज्ड है। కాబట్టి ఈ రోజు కూడా అక్కడ వైబ్రేషన్స్ అలా చార్జ్ అయి ఉన్నాయి. उस वाइब्रेशंस में आते ही वही अनुभव आपको होने लगता है। ఆ వైబ్రేషన్స్ తో వస్తూనే అదే అనుభవం మీకు జరుగుతుంది. तो बाबा दादा क्या चाहते हैं? అయితే బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? बीके लोग भी चाहते हैं कि माउंट आबू जाने के बाद पांडव भवन में 2 दिन 3 दिन वहां रहे। బీకే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే మౌంట్ ఆబు వెళ్ళినప్పుడు పాండవ భవన్లో ఒక 2-3 రోజులు ఉందాము అని చెప్పేసి అనుకుంటారు. लेकिन सभी को परमिशन नहीं मिलता है। అయితే అందరికీ పర్మిషన్ దొరకదు. तो आपको बाप समान बनना है। కాబట్టి మీరు తండ్రితో సమానంగా తయారవ్వాలి. जो आत्मा ఏ ఆత్మ అయితే ड्रामा के अनुसार, డ్రామా అనుసారంగా, बाबा के प्लान के अनुसार, బాబా యొక్క ప్లాన్ అనుసారంగా, बाबा ने जिनको जहां सेवा के लिए रखा है బాబా ఎవరినైతే ఎక్కడ సేవ గురించి పెట్టారో उसी क्षेत्र को, ఆ క్షేత్రానికి, वही वातावरण वायुमंडल को ఆ వాతావరణం వాయుమండలానికి श्रेष्ठ वृत्ति द्वारा శ్రేష్ట వృత్తి ద్వారా ऐसे महान बनाओ। అలా మహాత్ములుగా తయారవ్వండి. महान बनाओ, वायुमंडल को उतना महान बनाओ। ఆ వాయుమండలాన్ని మహానులుగా తయారు చేయండి, గొప్పగా చెయ్యండి దాన్ని. उसके बाद దాని తర్వాత
जो भी आत्माएं वो आपके संबंध संपर्क में आते हैं, ఏ ఆత్మలైతే మీ సంబంధ సంపర్కాల్లోకి వస్తున్నారో उनको लगना चाहिए यही है सच्चा सुख। వాళ్ళకి కూడా అనిపించాలి ఇదే సత్యమైన సుఖము అని చెప్పి. आज तक आपने क्या किया? ఇప్పటి వరకు మనం ఏం చేశాము? वाणी द्वारा भगवान का प्रत्यक्षता किया। వాణి ద్వారా భగవంతుని యొక్క ప్రత్యక్షత చేశాం. बाबा को याद करने से ऐसे होता है, ऐसे होता है, ऐसे अनुभूति होता है, ऐसे योग करना, वाणी द्वारा प्रत्यक्षता की। బాబాని గుర్తు చేసుకోవడం వల్ల అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పి వాణి ద్వారా ప్రత్యక్షత చేయించాం. भगवान का ज्ञान भी सुनाया। భగవంతుడి జ్ఞానాన్ని కూడా వినిపించాం. लेकिन కానీ उससे भी ज्यादा प्रभाव దానికన్నా ఎక్కువ ప్రభావము गुण और कर्म में पड़ता है। గుణాలు మరియు కర్మల మీద పడుతుంది. आपको कहने का जरूरत नहीं, आपके द्वारा वो शक्ति बाहर जा रहा है तो जरूर उनको अनुभव होगा ही। మీకు అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుంచి శక్తి ఏదైతే బయటికి ఫ్లో అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా అనుభవం జరుగుతుంది. आज दुनिया के लोग ఈ రోజుల్లో ప్రపంచంలో వారు वाणी सुनना नहीं चाहते हैं, ఎవరు వాణి వినిపించుకుందాం అని అనుకోవటం లేదు. प्रैक्टिकल प्रूफ देखना चाहते हैं। ప్రాక్టికల్ గా ప్రూఫ్ చూద్దామని అనుకుంటున్నారు. उनको कहो, వాళ్ళకి చెప్పండి, जिनको आप ढूंढ रहे थे దేన్నైతే మీరు వెతుకుతున్నారో वो हम ही हैं। ఆ వాళ్ళం మేమే. ऐसे उनको अनुभव कराना है। అలా వాళ్ళకి అనుభవం చేయించారు. ऐसे करने से ఇలా చేయడం వల్ల ईश्वरीय सेवा आराम से होगी ఈశ్వరీయ సేవ ఆరాంగా జరుగుతుంది. और प्रजा भी ज्यादा बनने लगेगी। ప్రజలు కూడా ఎక్కువ తయారవ్వడం మొదలు పెడతారు. आज ज्यादा लोग बाबा के बच्चे क्यों नहीं बन रहे हैं? ఈ రోజుల్లో మన బాబా పిల్లల కింద ఎక్కువ మంది ఎందుకు తయారవ్వటం లేదు? बीके का बहुत बहुत बिल्डिंग है बड़े बड़े शहरों में, బ్రహ్మకుమారీలు పోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి పెద్ద పెద్ద నగరాల్లో. गीता पाठशाला भी है, గీతా పాఠశాలలు కూడా ఉన్నాయి. लेकिन वहां जितना आत्माएं रहना चाहिए वो आत्माएं नहीं है। అయితే అక్కడ ఎంతమంది ఆత్మలు ఉండాలో అంతమంది లేరు. क्यों? ఎందుకు? वहां सारे साधन है लेकिन साधना नहीं है। అక్కడ చాలా సాధనాలైతే ఉన్నాయి, లేకపోతే కానీ సాధన లేదు అక్కడ. वो सभी आत्माएं उस जगह पर क्यों आते हैं? ఆ ఆత్మలందరూ ఆ ప్రదేశానికి ఎందుకు వస్తారు? वो जो सच्चा प्यार का अनुभव करने के लिए आते हैं ना। వాళ్ళు సత్యమైనటువంటి ప్రేమని అనుభవం చెందడానికి కదా వస్తారు అక్కడికి. आपने वाणी का सेवा द्वारा మీరు వాణి యొక్క సేవ ద్వారా बाप के बच्चों को संदेश तो दिया, తండ్రి యొక్క పిల్లలకి సందేశాన్ని అయితే ఇచ్చారు. इसके कारण थोड़े बच्चे सहयोगी भी हैं। దీని కారణంగా కొంతమంది పిల్లలు సహయోగిలుగా కూడా అయ్యారు. सहयोगी माना సహయోగిలంటే ఎవరు? कोई धन देते हैं, కొంతమంది ధనాన్ని ఇస్తారు, कोई चावल देते हैं, కొంతమంది బియ్యాన్ని ఇస్తారు, कोई बिल्डिंग देते हैं, व्हीकल देते हैं। కొంతమంది బిల్డింగ్ ఇస్తారు, కొంతమంది వెహికల్స్ ఇస్తారు. कभी कभी स्पेशल प्रोग्राम में आकर ब्रह्मा भोजन खाकर जाते हैं। అప్పుడప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్ కి వచ్చి బ్రహ్మ భోజనాన్ని తీసుకుని స్వీకరించి వెళ్తారు. क्यों? ఎందుకు? वो माउंट आबू जाकर आए हैं, अनुभूति हुआ है इसलिए ऐसे हैं। వాళ్ళు మౌంట్ ఆబు వెళ్ళి వచ్చారు, అక్కడ అనుభవం చెంది వచ్చారు, అందువల్లే వాళ్ళు ఇలా చేస్తున్నారు. लेकिन अपने सेवा केंद्र पर ऐसे तपस्या का वायुमंडल रेडी करो। అయితే మీరు మీ సేవా కేంద్రాల్లో అలాంటి వాయుమండలాన్ని రెడీ చేయండి. जो आत्माएं सहयोगी थे वो सहज योगी बन जाना चाहिए। ఏ ఆత్మలైతే సహయోగిలో వాళ్ళు సహజ యోగిల కింద తయారవ్వాలి. हाँ, वो क्या करते हैं, साधन हम देते हैं, योग आप लगाओ, ऐसे कहते हैं। వాళ్ళు ఏమంటారు, సాధనాలైతే మేమిస్తాము, మీరు సాధన చేయండి, యోగం చేయండి అంటారు. हमारे लिए योग आप करो, ये वो लोग कहते हैं। మా గురించి యోగం మీరు చేయండి అని అంటారు వాళ్ళు. बाबा कहते उनको ऐसे सहज योगी बनाओ। అయితే బాబా అంటారు వాళ్ళని సహజ యోగిల కింద తయారు చేయండి. आज दुनिया में ఈ రోజుల్లో ప్రపంచంలో पदमा पदमपति बहुत सारे लोग हैं, పద్మాలు చాలా మంది ఉన్నారు. लेकिन वो होने के बाद भी वो खुश नहीं है। అయితే అంత ఉన్నా వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ రోజు సుఖంగా లేరు, సంతోషంగా లేరు. क्यों? ఎందుకు? उनके पास जो भी चीज है वो शरीर के लिए है। వాళ్ళ దగ్గర ఏదైతే వస్తువులు ఎన్ని ఉన్నాయో అవన్నీ శరీరం గురించి మాత్రమే. हाँ, खुश रहना है, आत्मा को जो चाहिए वो चीज मिलना चाहिए ना। అయితే సంతోషంగా వాళ్ళు ఉండాలి అంటే ఆత్మకి ఏం కావాలో ఆ వస్తువులు దొరికి తీరాలి కదా. तो शांति कहाँ लेना है, सुख कहाँ लेना है, उनको मालूम नहीं है।
అయితే ఈ శాంతి ఎక్కడి నుంచి తీసుకోవాలో, సుఖం ఎక్కడి నుంచి తీసుకోవాలో వాళ్ళకి తెలీదు. आप देते चलो तब देखो मेहनत कम होगा और प्रजाएं प्रत्यक्ष होने लगेंगी। మీరు వాళ్ళకి ఈ శాంతిని, సుఖాన్ని ఇస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళకి ఆహ్, శ్రమ తక్కువవుతుంది. వాళ్ళు ప్రజల కింద తయారవుతారు. हाँ, प्रजाएं इतना ज्यादा आते रहेंगे, आपको ज्यादा मेहनत करने का जरूरत नहीं रहता है। అప్పుడు ప్రజలు ఎంతమంది వస్తారు అంటే, మీరు ఇంత శ్రమ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. आज क्या हो रहा है? అయితే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? आपके सामने आते इतना क्वेश्चन पूछते हैं, आपको ही डाउट आने लगता है ईश्वरी ज्ञान के बारे में। మీ దగ్గరికి వచ్చి ఎన్ని ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు అంటే, మీకే ఒక్కొక్కసారి ఈశ్వరీయ జ్ఞానం మీద డౌటొస్తుంది. तो ऐसे करने से कोई डाउट नहीं आएगा, वो क्वेश्चन पूछेंगे ही नहीं, उनको डायरेक्टली अनुभव होने लगेगा। అయితే మీరు ఇలా చేయటం వల్ల అంటే ఇక్కడ మనసా సేవ చేయటం వల్ల వాళ్ళు ఏమి మిమ్మల్ని క్వెషన్స్ అడగరు. మీకు అక్కడ ఆన్సర్స్ చెప్పాల్సిన అవసరం రాదు. మీకు కూడా డౌట్ రాదు ఈశ్వరీయ సేవ. तो ऐसे योग्य बच्चे बनने के लिए क्या करना है? అయితే ఇలా యోగి పిల్లల కింద తయారవ్వాలి అంటే ఏం చేయాలి? बेहद का वैराग्य वृत्ति को धारण करो। అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చేయండి. ये साधन चाहिए, वो साधन चाहिए, लक्ष्मी नारायण बनना है, सत्युग में जाना, कुछ भी अच्छी इच्छा नहीं रहना चाहिए। నాకు ఈ సాధన కావాలి, ఈ సాధనాలు కావాలి, ఆ సాధనాలు కావాలి, లక్ష్మీనారాయణుల కింద తయారవ్వాలి. ఇలా ఏది కోరిక ఉండకూడదు మనకి. जो भी बाबा के बच्चे हैं, ఎవరైతే బాబా యొక్క పిల్లలో, जो गृहस्थ में है या सेवा केंद्र पर है, ఎవరు గృహస్థుల్లో ఉన్నా లేకపోతే సేవా కేంద్రంలో ఉన్నా సరే, सेवा के लिए సేవ గురించి जरूरत के अनुसार, అవసరం అనుసారంగా खाने के लिए, पीने के लिए, रहने के लिए తినడానికి, తాగడానికి, ఉండడానికి जितना साधन चाहिए बाबा ने दिया है। మీకు ఎన్ని సాధనాలు కావాలో అన్ని సాధనాలు బాబా మీకు ఇచ్చారు. लेकिन కానీ बच्चे अभी भी साधन इकट्ठा करने में बिजी हो गए हैं, साधना नहीं कर रहे हैं। అయితే ఇప్పుడు కూడా పిల్లలు సాధనాలన్నీ సేకరించడానికే వాళ్ళు బిజీ అయిపోయారు. సాధన ఎవ్వరూ చేయటం లేదు. इसीलिए जो अंदर से खुशी होना चाहिए वो नहीं हो रहा है। అందువల్ల లోపల నుంచి ఎంత సంతోషం రావాలో అది రావటం లేదు వాళ్ళకి. जो ईश्वरी सेवा में इम्प्रूवमेंट्स होना चाहिए, स्थिति में इम्प्रूवमेंट्स होना चाहिए, वो नहीं हो रहा है। అయితే ఏదైతే ఈశ్వరీయ సేవలో ఇంప్రూవ్‌మెంట్స్ అవ్వాలో అవి జరగటం లేదు. लेकिन కానీ किसी किसी के पास भले साधन कम है, కొంతమంది దగ్గర సాధనాలు తక్కువే ఉండొచ్చు. कारण దానికి కారణం अलबेलापन और आलस्य है। వాళ్ళ నిర్లక్ష్యత అవ్వచ్చు, లేకపోతే బద్ధకం అవ్వచ్చు. क्या है वो? అవి ఏంటి? अमृत वेले नहीं उठते हैं, అమృత వేళ లేవరు, नियम फॉलो नहीं करते हैं, నియమాలు ఫాలో చెయ్యరు, सीरियसली साधना नहीं करते हैं, సరిగా సాధన చెయ్యరు. तो रिजल्ट्स भी वैसा ही आएगा। అప్పుడు రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. इसीलिए అందువల్ల अभी साधन बढ़ाने का समय नहीं है। ఇప్పుడు ఈ సమయము సాధనాలను పెంచుకునే సమయం కాదు. साधना को बढ़ाते चलो, साधन अपने आप आपके पास आने लगेगा। మీరు సాధనని ఎక్కువ చేస్తూ వెళ్ళండి. సాధనాలు వాటికి అవే మీ దగ్గరికి వస్తాయి. हमने तो ब्रह्मा बाबा को नहीं देखा, మనమైతే బ్రహ్మ బాబాని చూడలేదు. दादियों को तो देखा। దాదీలనైతే చూసాము. दादियों के पास कितना अच्छे अच्छे साधन आ गए, लोग आ गए, भोजन बनाने वाले आ गए, कितना लोग आ गए। దాదీల దగ్గరికి ఎంత మంచి మంచి సాధనలొచ్చాయి. ఎంతమంది భోజనాలు తయారు చేసేవాళ్ళు వచ్చారు. ఎంతమంది ప్రజలొచ్చారు వాళ్ళ దగ్గరికి. लेकिन दादियों ने कभी भी साधना नहीं रुकवाया। అయితే దాదీలు ఎప్పుడు కూడా సాధన చెయ్యడం ఆపలేదు. वैराग्य वृत्ति दो कारण है। వైరాగ్య వృత్తికి 2 కారణాలున్నాయి. एक है किसी के पास कुछ भी नहीं है, उनको वैराग्य आता है, वो कुछ स्पेशल नहीं है। అయితే ఈ వైరాగ్య వృత్తులు 2 రకాలుగా రావచ్చు. ఒకటి ఏంటంటే ఏ వ్యక్తి దగ్గర అయితే ఏవి ఉండవో వాళ్ళకి వైరాగ్యం వస్తుంది. वो कुछ स्पेशल नहीं है। అదేమి స్పెషల్ ఏం కాదు. స్పెషల్ విషయం ఏమీ కాదు. सब कुछ होने के बावजूद भी आप उसको यूज करते हो, उसके बाद आप उसको वैराग्य कहते हो, उसको सच्चा वैराग्य कहा जाता है। వాళ్ళ దగ్గర మీ దగ్గర అన్నీ ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఉపయోగించి కూడా తర్వాత మీకు వాటన్నిటి మీద వైరాగ్యం వస్తుంది కదా! అదే వాటినన్నిటిని వదిలివేస్తారు కదా! అదే సత్యమైన వైరాగ్యం. हाँ, थोड़ा समय के लिए दिखाने का वैराग्य नहीं, ఏదో కొంత సమయానికే చూపించడానికే వచ్చే వైరాగ్యం కాదది.
हम कभी कभी बच्चे क्या करते हैं, ट्रेन में जाने के टाइम पर चा कॉफी के प्रति वैराग्य आ जाता है। మనం ఏం చేస్తుంటాం అప్పుడప్పుడు ట్రైన్‌లో వెళ్ళినప్పుడు టీ, కాఫీల మీద వైరాగ్యం వస్తుంది. माउंट आबू जाने के बाद यहाँ जो वैराग्य होता है उसका डबल ट्रिपल में चाय कॉफी पी लेते हैं। ఇక్కడ వైరాగ్యం వస్తుంది వీటి మీద. అయితే వెంటనే మౌంట్ ఆబూ వెళ్ళిన వెంటనే దీనికి డబుల్, ట్రిపుల్ తాగేస్తాం అక్కడికి వెళ్లి. इसको वैराग्य कहते हैं क्या? దీన్ని వైరాగ్యం అంటారా ఏంటి? कोई कोई क्या कहते हैं, हम तो सेवा केंद्र में इतना सेवा करते हैं ना, माउंट आबू में आए तो आराम से सोने के लिए आए, यहाँ रेस्ट का टाइम है, इसको बेद का वैराग्य नहीं कहते हैं। అయితే కొంతమంది అంటారు మేము సేవా కేంద్రంలో చాలా సేవ చేశాము. అందుకే ఇక్కడికొచ్చాము. ఇక్కడ మౌంట్ ఆబూకొచ్చి ఇక్కడ మేము విశ్రాంతి చేసుకుంటాము. అలాంటి ఇది మాకు విశ్రాంతి తీసుకునే చోటు అన్నట్టు అంటారు. यज्ञ की स्टार्टिंग में యజ్ఞం యొక్క మొదట్లో ब्रह्मा बाबा के पास जो भी धन था బ్రహ్మ బాబా దగ్గర ఏదైతే ధనం ఉందో उसके कारण सारे साधन था यज्ञ में। ఆ ధనం వల్ల మొత్తం అన్ని సాధనాలు ఉన్నాయి యజ్ఞంలో. लेकिन वहां के जो बच्चे ने साधन की तरफ अटेंशन नहीं रखा, साधना की तरफ रखा, इसलिए 14 ईयर उन्होंने बट्टी की। అయితే అక్కడ పిల్లలందరూ ఏం చేశారు? సాధనాల వైపు వాళ్ళు అటెన్షన్ పెట్టలేదు. ఓన్లీ సాధన వైపే అటెన్షన్ పెట్టారు. అందువల్ల हाँ, నల్- तो वो श्रेष्ठ आत्माएं पूरा पावरफुल रेडी हो गई। ఆ ఆత్మలందరూ పవర్‌ఫుల్ గా రెడీ అయ్యారు. तो ऐसे ही आपको भी अभी अंतिम सेवा में ऐसी पावरफुल तपस्या करना पड़ेगा। అలాగే మీరు కూడా ఈ అంతిమ సమయంలో అలాంటి పవర్‌ఫుల్ సేవ చేయాల్సి ఉంటుంది. दुनिया में ప్రపంచంలో लोग ప్రపంచంలోని వారు इच्छाओं के वश में आत्माएं परेशान है। కోరికల వశంలోకి వెళ్లి చాలా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. एक इच्छा कंप्लीट हो गई और 10 आने लग रहा है, ఒక కోరిక కంప్లీట్ అయిందనుకోండి 10 కోరికలు వస్తున్నాయి. तो उसको कंप्लीट करने में बिजी हो रहे हैं। అయితే దాన్ని కంప్లీట్ చేయడంలోనే వాళ్ళు బిజీ అయిపోతున్నారు. लेकिन आप कौन हो? అయితే మీరు ఎవరు? साधन के साथ नहीं रहने वाले हो, साधना के साथ रहने वाले हो। అయితే మీరు సాధనాలతో ఉండేవారు కారు, సాధనతో ఉండేవారు. तो जब आप योग पर बैठते हो మీరు యోగంలో కూర్చున్నప్పుడు उस समय ఆ సమయంలో न साधन न व्यक्ति कोई भी याद नहीं आना चाहिए। ఒక్క సాధనము రాకూడదు, ఏ వ్యక్తులు రాకూడదు, ఎవ్వరూ రాకూడదు. जैसे ब्रह्मा बाबा ఎలా అంటే బ్రహ్మ బాబా लास्ट समय में లాస్ట్ చివరి సమయంలో जब उन्होंने प्रकाश मणि दादी का हाथ पकड़ा था, ఆయన ప్రకాశమణి దాది యొక్క చెయ్యి పట్టుకున్నప్పుడు उस समय उनके पास कोई साधन का अट्रैक्शन भी नहीं था, न बच्चों की तरफ भी अट्रैक्शन नहीं था। ఆ సమయంలో సాధనాల వైపు ఆయన ఆకర్షణ లేదు, పిల్లల వైపు కూడా లేదు ఆకర్షణ. जब साकार में थे, సాకారంలో ఉన్నప్పుడు बच्चों को बिल्डिंग बना के दिया, పిల్లలందరికీ బిల్డింగ్ తయారు చేయించి ఇచ్చారు. लेकिन वो तो खुद क्या हो गया, सिंपल माना बिल्डिंग में रहे। కానీ ఆయన స్వయంగా చిన్న సింపుల్ బిల్డింగ్ లో సింపుల్ ఇంట్లో ఉన్నారు. बॉम्बू का जो बनाया हुआ जो रूम था ना, उसमें रह गए वो। వెదురుతో తయారు చేసిన కుటీరంలో ఉన్నారు ఆయన. वैसे तो ब्रह्मा बाबा को तो 90 इयर्स था, इनको तो सेफ्टी रहना पड़ता था। ఆయనకి ఆ సమయంలో 90 ఏళ్ళు చాలా రక్షణలో ఉండాలి. लेकिन आज हमको क्या होता है, 30 साल होने के बाद ही पीछे क्या होता है, सपोर्ट चाहिए। बाबा ने 90 इयर्स होने के बाद भी योग में पीछे सपोर्ट नहीं लिया। అయితే మనమేంటి ఇప్పుడు మనం ఏదైనా యోగం కూర్చుంటే మనకి వెనకాల సపోర్ట్ కావాలి. కానీ బాబాకి 90 సంవత్సరాలైనా వెనకాల సపోర్ట్ ఏమీ లేకుండా చేసేవారు. तो सच्ची तपस्या क्या है? అయితే సత్యమైన తపస్సు అంటే ఏంటి? तो बेहद का वैराग्य ही सच्ची तपस्या है, एक बाप दूसरा ना कोई। అనంతమైన వైరాగ్యమే सच्चा तपस्या है। సత్యమైన తపస్సు. और समय के अनुसार సమయం అనుసారంగా चारों तरफ నలువైపులా ఉన్న अभी तपस्या करना पड़ेगा, पावरफुल तपस्या करना पड़ेगा। ఇప్పుడు పవర్ఫుల్ తపస్సు చేయవలసి ఉంటుంది. संकल्प द्वारा ही సంకల్పాల ద్వారానే उनको सेवा का टचिंग जाकर पहुंचना चाहिए। సంకల్పాల ద్వారానే వాళ్ళకి సేవ యొక్క టచింగ్ వెళ్ళి తీరాలి. इसीलिए అందువల్ల आपका स्थिति निरंतर रहना चाहिए, మీ స్థితి నిరంతరము ఉండాలి, निरंतर पावरफुल रहना चाहिए, నిరంతరము శక్తిశాలిగా ఉండాలి. और वायुमंडल भी उतना पावरफुल रहना चाहिए। వాయుమండలం కూడా అంత పవర్ఫుల్ గా ఉండాలి.
उसके लिए किस विधि से साधना करनी है। దాని గురించి ఏ విధితో మనము సాధన చెయ్యాలి? बाबा कहते हैं బాబా అంటారు, सभी के ऊपर दया भाव रखो। అందరి పట్ల దయ చూపించండి. जैसे घर से बाहर निकलते हो, ఎలా అంటే ఇంటి నుంచి బయటికి వెళ్తారు. कोई भिखारी है, ఎవరో కొంచెం బికారీలు అడుక్కునే వాళ్ళు ఉంటారు. वो कुछ मांग रहा है, వాళ్ళేదో అడుగుతున్నారు. उनके ऊपर आपको दया आएगा, వాళ్ళ మీద మీకు దయ వస్తుంది. उनको कपड़ा या भोजन या धन दे देते हो ना। వాళ్ళకి బట్టలు గాని, లేకపోతే ఏదైనా తినడానికి కానీ, లేకపోతే ధనం గాని ఇస్తారు కదా! उनको वो जो पूछ रहा है वो उनके पास नहीं है, लेकिन आपके पास है। వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అది వాళ్ళ దగ్గర లేదు, కానీ మీ దగ్గరుంది. इसीलिए आप उनको दे देते हो, आप उनको दया दृष्टि दिखाते हो। అందువల్ల మీరు వాళ్ళకి ఇస్తారు మరియు దయా దృష్టి చూపిస్తారు వాళ్ళ మీద. वो सभी के आगे मांग रहा है मुझे दे दो करके। వాళ్ళు అందరి దగ్గరికి వెళ్లి అడుగుతున్నారు నాకివ్వండి, ఇవ్వండి అని చెప్పి. कौन देता है? ఎవరిస్తారు? जिनके पास है, देने का मन है वही दे सकता है ना। ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరి దగ్గర ఇచ్చేటటువంటి మనసుందో వాళ్ళే కదా ఇస్తారు. तो सारी दुनिया की सारी आत्माओं के ऊपर रहम का दृष्टि रखो। కాబట్టి మొత్తం ప్రపంచంలో వాళ్ళందరి ప్రపంచం మీద, ప్రపంచంలోనే ఉన్న ఆత్మల మీద దయా దృష్టి పెట్టండి. परमधाम में आ जाओ, పరంధామంలోకి వచ్చేయండి. बाबा के बाजू में बैठो, బాబా పక్కనే కూర్చోండి. तीनों लोगों को दया दृष्टि द्वारा वाइब्रेशन फैलाओ। 3 లోకాలకి మీ దృష్టి ద్వారా వైబ్రేషన్స్ వ్యాపింప చేయండి. ऐसे वायुमंडल बनाओ, అలాంటి వాయుమండలాన్ని తయారు చేయండి. बेहद के रहम का वायुमंडल फैलाओ। అనంతమైన దయా యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. ऐसा सेवा करते रहो, ఇలాంటి ఎలాంటి సేవ చేస్తూ ఉండాలి అంటే, आप बाबा से कुछ भी वरदान मांगने का पूछने का जरूरत ही नहीं रहता है। మీరు బాప్దాదా నుంచి ఏదైనా వరదానం అడిగేటటువంటి అవసరం రాదు. समय के अनुसार आपको जितना चाहिए उससे भी ज्यादा बाबा देता रहेगा। సమయం అనుసారంగా మీకు ఎంత కావాలో దానికంటే ఎక్కువ బాబా ఇస్తూ వెళ్ళిపోతారు. आप बाबा के सामने जाने का जरूरत नहीं रहता है, बाबा ही देता रहेगा। మీరు బాబా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ రాదు. బాబాయే మీకు ఇస్తూ వెళ్తారు. ऐसे बाप दादा समान बनो। అలా బాప్దాదా సమానంగా తయారవ్వండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.